గణేష్ ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచే మెరుపులు, మేళతాళాలు, డప్పుల మోతల నడుమ పిల్లలు పెద్దలు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తరలి గణనాథులకు తుది వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు పందిళ్లలో విశేష పూజలందుకున్న గణనాథులను వాడవాడలా బాణాసంచా మెరుపులు, డప్పు వాద్యాలతో అంగరంగ వైభవంగా ఊరేగించి వేద మంత్రోచ్చరణల నడుమ నిమజ్జనం చేశారు. వినాయక ఉత్సవాలకు నాంది పలికిన మహారాష్ట్రలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు లంబోదరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. రంగులు చల్లుకుంటూ నృత్యాలతో హుషారెత్తించారు. నాగ్పూర్లో దాదాపు 1000 చిన్న, భారీ గణనాథుని ప్రతిమల నిమజ్జనం సందడిగా సాగింది. పూణే నగర వీధుల్లో సుందరంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు, భారీగా తరలివచ్చిన భక్తజనుల మధ్య గణనాథులు ఊరేగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం. ముంబై నగర వీధులు భక్తజన సంద్రమయ్యాయి. వాహనాల్లో ఊరేగుతోన్న భారీ గణపతులతో పాటు చిన్న చిన్న ప్రతిమలను భుజాలకెత్తుకుని భక్తులు నిమజ్జనానికి తరలివచ్చారు. సముద్ర తీర ప్రాంతం చౌపాటి గణనాథుని నామస్మరణతో హోరెత్తింది. నిమజ్జనోత్సవం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్ర పోలీసులు, నగరపాలక సంస్థ, తీర ప్రాంత రక్షణ దళం, నౌకాదళం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజ్ఞానానికి ఆదిదేవుడు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవాలు గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ కోలాహలంగా సాగాయి. కోరిన కోరికలు తీర్చమంటూ మధ్యప్రదేశ్లో యువతులు పార్వతీపుత్రునికి మంగళ హారతులిచ్చి వేడుకున్నారు. ఉత్తరప్రదేశ్లో పల్లకిలో ఊరేగిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం. నిమజ్జనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశాయి. విగ్రహాల నిమజ్జనం కారణంగా చెరువులు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించారు.